నానా ఎంతసేపు నువ్వు పిండేసేది? నేను బయట పోయి ఆడుకోవాలా. సరే నాన్న, నువ్వు ఆడుకునే పోదు, నాకు బెడ్షీట్ పిండడానికి హెల్ప్ చేస్తావా? సరే నాన్న. నాన్న నీళ్ళు తక్కువ అయిపోయినాయి, కొన్ని తీసుకురాపు. అంత పైనుంచి పోయారు నాన్న, కింద నుంచి పోయి. గట్టి పట్టుకున్నా. అయ్యయ్యో ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న మళ్ళీ కొట్టారా? 2 నెలలు అయిందిరా మనం వీడియో చేయక, అయినా మీ నాన్న కొట్టేది ఆపలేదారా? 2 నెలలుగా ఆకలితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో తెలుసారా? 2 నెలలు ఏం తినలేదంటే చాలా ఆకలితో ఉంటుంది కదరా. ఇప్పుడు యాడ్ దొరికితే దాన్ని పీక్కొని తినేస్తుందిరా. 2 నెలలు ఆయరా మనం వీడియోలు దిక, మా నాన్న నన్ను కొట్టక. ఒక్కసారి ఊహించుకోరా, ఎప్పుడు మనం స్టార్ట్ చేసే సిరీస్ ఎంత రసవత్తరంగా ఉంటుందో. నాకు తెలిసి మా నాన్న చేతిలో నాకు దిబిడే. ఇప్పటి నుంచి నీకు రోజు వేటేరా. మనం వీడియోస్ కి బ్రేక్ ఇచ్చినందుకేరా మా నాన్న చేతిలో నా బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ గా వీడియోస్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సర్లే కానీ ఈరోజు మీ ఇంట్లో వేట ఎట్లా మొదలైందిరా? అవును, నీకు చెప్పడం మర్చిపోయినా, మైండ్ రూల్స్ అన్ని మారిపోయినాయిరా. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా నాన్న ఎప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నారా? ఒకసారి అటు చూడు. నాన్న జేషు వాళ్ళ దగ్గర దింపొద్దు రా నాన్న. దింపుతాలే గాని ఈ బట్ట తీసుకొని పోయి బండి తుడిపోరా. దింపొచ్చేది ఏమొద్దు గాని నీ పన్ను నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. రే ఆగరా. కాదురా, నిన్ను కొట్టక ఎన్ని రోజులు అయిందిరా? 2 నెలలు కదా. ఈ 2 నెలల్లో చాలా మారిపోయావు అనుకున్నారా? లేదు, ఏం మారలేదు. ఇంకా నేను మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. నాన్న ఒక చిన్న తప్పుతోనే నీ కొడుకును అనుమానిస్తున్నావా నాన్న? అక్కడ జరిగి నీకు నిజంగానే తప్పు అనిపిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు నాన్న. మీ పాదాభినందనాలు కావాలి నాన్నగారు. అవునా? సరేలే నాన్న, నేను ఇప్పటివరకు ఏం తప్పు చేయలేదు నాన్న, ఇక మీట చేయను కూడా. నువ్వు నన్ను కొట్టాల్సిన అవసరం కూడా లేదు. సరే నాన్న, వెళ్ళొస్తాను. రే కర్రా, తప్పు చేయలేదన్నావు, దొరికిపోయావు. నాన్నగారు నేనేం తప్పు చేశాను నాన్నగారు? నిజానమే ప్రధానం, పాటించడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? నాన్నగారు నిదానమే ప్రధానం అంటూ అడుగులో అడిగేసి నడచడం కూడా తప్ప నాన్నగారు? లేదా పక్షిలా ఎగరమంటారా? అయ్యో కొడుకు గారు, మీ తప్పు మీరు ఇంకా తెలుసుకోవట్లేదండి. మీ అమాయకత్వం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఐఎమ్ షూర్ నాన్నగారు, నేనేం తప్పు చేయలేదు. తప్పు చేసి కూడా నాతో వాదిస్తున్నావు చూడు. ఇంకొక్కసారి పాదావందనాలు చేయి, క్షమిస్తా. ముందు 10 ఏట్లు కొట్టిన స్ట్రాంగ్ ఉండేవాడివి, ఇప్పుడు 2 ఏట్లకి పడిపోయినావు అంటే దానికి కారణం 2 నెలల గ్యాప్ రా. నువ్వు లేనన్నా. అబ్బా అబ్బా అమ్మా, దేనికి కొడుతాను కొంచెం చెప్పి కొట్టినా అన్న. నొప్పి పడిచడానికి కొంచెం అర్థం ఉంటుంది. నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పా, గోర్లు నోట్లో పెట్టుకొని కొరకద్దు అని. ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? ఇప్పుడు నేను కొట్టిన గోర్లు కొరికినావని కాదురా, నువ్వు ఎలాగో మారట్లేదని రూల్స్ నే మార్చేసా. ఇప్పటి నుంచి నువ్వు తప్పు చేస్తే కొట్టడం కాదు, రోజు మొదలయ్యేదే నిన్ను కొట్టడంతో. అప్పుడైనా నువ్వు కొంచెం మారుతావనే నమ్మకం నాన్న. నువ్వు నన్ను కొట్టుకొని ఉండడం ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేయలేదు నాన్నగా. అదిరా రోజు మా ఇంట్లో నా పొజిషన్. నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతాందిరా. మరి ఇచ్చేలా కష్టాలు ఏం చెప్తాలేరా? సర్లే ఆడుకునే పోదాం పరా. ఆడుకునే పోదాంలే కానీ మా నాన్నకి చేయి నొప్పిస్తానంట. ఆ బెడ్షీట్ ఒకటి పిండేసి పోదాం, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయరా. మా నాన్న కొట్టిన దెబ్బని మర్చిపోవాలంటే ఇట్లాంటి యాదో పని చేయాల. పోదాంపా. రే రాకూడదా? రే రాగద్దురా. వీణేంద్ర ఎట్లా లాగుతాడు? దాన్ని మళ్ళా కింద పడేసి మళ్ళా పిండాలపా. ఇది ఎట్లా పిండాలో నేర్పిస్తాను. ఇది అయిపోతే జల్లి పోయి ఆడుకుందాం. సరేరా. రే దీన్ని లాక్కూడదురా, తిప్పాలి. నేను రైట్ లో తిప్పుతాను, లెఫ్ట్ లో తిప్పు. ఓకే, ఒకే డైరెక్షన్ లో తిప్పకూడదురా. ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా కింద పడిపోతున్నాయో. ఇంకా నేను పిండలేనురా, నా వల్ల కాదు. ఇంకా నువ్వు పిండకు కూడా నీళ్ళు లేవలేరా. రా ఆడేద్దాం. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అమ్మయ్యా, ఇంకా అయిపోయిందిరా, పోదాం పాడుకుందాకి. అద్దరు మనోళ్ళు ఆడున్నారు. మనోళ్ళంతా ఆడుతుంటే మనమే నాకు రైడ్ కూర్చుందాం. నేను ఆడేది కాదురా, మా నాన్న నా ఒంటి మీద ఒక చెమట చుక్క కారినా నన్ను ఊతికి ఆడేస్తారు. అందుకో భయం అయితే అంది ఫస్ట్ ఇంటికి పోదాం పారా. మళ్ళీ మ్యాచ్ రా. రే మా నాన్న నన్ను కొట్టుకొని ఉంటే రేపంతా వచ్చి చూద్దాం, పోదాం పారా. కొడుకు అనుకున్నారు, బంగారం అనుకున్నారు సార్. అదేం కొట్టడం సార్?
అందుకేరా నేను చెప్పింది, మీ నాన్న కూడా క్రికెట్ నేర్పిస్తే అందరూ కలిసి ఆడుకుందాం. సర్లే పోదాం పారా. మనోళ్ళు గెలుస్తారంటావా? గెలుస్తారు పారా. రే మనం వచ్చేసినాము, వాడు ఏం జరుగుతుందో ఏమోరా, మనోళ్ళు గెలుస్తారో గెలిచారో. మా నాన్న వచ్చుతాడని భయంతో వచ్చేసినాం, లేకపోతే ఆడే కూర్చొని మ్యాచ్ చూస్తా అంటే మాటి మాటికి నాకు గుర్తు చేపించి నన్ను టెన్షన్ పెట్టిద్దురా. నాకు ఉండేది 10 ఏళ్ళురా, అన్ని గోర్లు తినేస్తా. ప్లీజ్ రా, టెన్షన్ పెట్టిద్దురా. నా గోర్లు అయిపోయినాయి, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రా. కాలు గోర్లు కూడా తినేది నేర్చుకోవాలా. ఎవరబ్బా బెడ్షీట్ ఆరేసింది? జస్సు, ఎవరన్నా బెడ్షీట్ ఆరేసింది? ఇద్దరము లేదా? థ్యాంక్ యూ నాన్న. ఏం చేస్తారా ఇద్దరు? అన్నం తినలేదా? అంకుల్ ఉండండి అంకుల్, టెన్షన్ పడతాను. తగ్గుతుంది, ఎవరు చెప్పింది మీకు? అయినా ఇద్దరే కదరా, మీరు చేతులు సరిగ్గా కడుక్కోరు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటా ఉంటారు. మొన్ననే ఒక వీడియో చేశాను, గోర్ల మధ్యలో ఉన్న గలీజులో ఏముందో తెలుసుకోవాలని ఒకసారి చూస్తే అందులో కళ్ళకు కనిపించిన క్రిములు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఆ క్రిములు పుట్టలేకెళ్తే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు. అవన్నీ ఏం కాదు అంకుల్, మీరు అవన్నీ చెప్పి నన్ను భయపడిద్దండి. ఓ అవునా, సర్లే నాన్న, నా కొడుకుని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు తెలుసు. సర్లేదా, ఇవన్నీ మీ నాన్న దగ్గర మాట్లాడదాం. అంకుల్ గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకీ మనిషికి గోర్లు ఆడుంటాయి. అంకుల్ గోర్లు అంటే ఏంటి అంకుల్? ఇంతకీ మనిషికి గోర్లు ఆడుంటాయి. ఓ అట్లానా, సరే ఇప్పటి నుంచిగా నువ్వు నోట్లో గోర్లు పెట్టుకుని కొరికే చూసినాను అనుకో, ఈ మ్యాటర్ ఖచ్చితంగా మీ నాన్నతో డీల్ చేస్తారా? నేను ఖచ్చితంగా ఇది తెలిస్తే మీ నాన్న అనంతపురం మొత్తం తిప్పలాడిచి కొడతారా. వచ్చినాడు చూడు. ఏమైంది సార్? అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ చెప్పొద్దాను అంకుల్. చెప్పల్లా? ఏం లేదు సార్, జస్ట్ ఊరికే మాట్లాడుతున్నా, చాలా నేను కదా మాట్లాడి. బాయ్ రా బాయ్ రా బాయ్ అంకుల్, బాయ్ రా బాయ్ రా బాయ్. రే ఆగరా, నాకేదో నువ్వు తులగ పని చేసినావు అనిపిస్తుందిరా. నువ్వంతకు నువ్వే చెప్తావా లేదా కనుక్కొని కొట్టమంటావా? నేనేం చేయలేదన్నా, కావాలంటే అడిగి కనుక్కో. ఏం చేయలేదు సార్, జస్ట్ ఇంట్లో అల్లరి చేస్తుంటే. చిక్కావరా బ్లాక్ షిప్, గోర్లు కొరుకుతానావా? ఇక్కడ వదిలిపెట్టాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 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 వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, చిన్నోడు సార్, చిన్నోడు సార్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సార్ వద్దు సార్, సార్ 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 సార్. నువ్వు రోజంతా తప్పు చేయకూడదనే కదా నాన్న పొద్దున్నే ఉతికారేసిన. అయినా నువ్వు తప్పు చేసావంటే పొద్దున్నే నిన్ను కొట్టిండేదైనా సరిపోకుండాలి, లేదా నా మీద భయమైనా పోయి ఉండాలి. లేదు నాన్న, నాకంటే ఇది నాన్న. లేదు నాన్న, పొద్దున్నే ఒకేటితో సాలిచ్చిన చూడు, నాది తప్పు. కొడుకు అనుకున్నారా, బంగారం అనుకున్నారా సార్? అదేం కొట్టాం సార్. నానా కూర్చుందరా. సౌత్ ఇండియాలో తులగనా కొడుకుల లిస్ట్ తీస్తే ఫస్ట్ వీడియో ఉంటాడు సార్. నాన్న కళ్ళు తిరుగుతున్నాయా? నాన్న ఒకటి చెప్తా విను, మన పళ్ళ కంటే మన గోర్లు చాలా స్ట్రాంగ్ నాన్న. మన గోర్లు పళ్ళతో కొరికినప్పుడు మనం చాలా రకాల డెంటల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం తెలుసా? నువ్వు గోర్లు కొరకడంతో ఆపేయగలవు నాన్న, గోర్ల పక్కన ఉన్న చర్మాన్ని కూడా కొరుకుతావు. నీల్స్ నోట్తో కొరకడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి స్క్రీన్ మీద డిస్ప్లే ఒకసారి నీట్గా అందరు చదవండి. మీరు నాలాగా మౌత్తో కట్ చేయకండి, నెయిల్ కట్టర్తో కట్ చేయండి. 5 మిలియన్ మనం చాలా దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ వచ్చింది కదా నాన్న, ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కొని వద్దామా? ఆల్రెడీ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా నాన్న. అది చిన్నది నాన్న, ఇప్పుడు డబుల్ డోర్ ఏసీ తెచ్చుకుందాం పద. నాన్న మనం ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినట్టు జస్ట్ చెప్పేసి వస్తా. లేని వాళ్ళ దగ్గర అలాంటివన్నీ చెప్పి పాత పెట్టకూడదురా. ఏం కదా జస్ట్ కూడా ఏమనుకోలే. టిష్యూ మళ్ళీ ఏం కొనుక్కున్నారా? కొత్త ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినాం రా, సలనీళ్ళు కాదంటే వెండిరా. అవునా, సరేలేరా. జయదీప్ వాళ్ళు ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు నాన్న, మనం కొనుక్కుందామా? ఏసీ ఫ్రిడ్జా? కొనుక్కుందాం పద. నాన్న నేను మోస్తా. నాన్న నీళ్ళు చల్లగా ఏంటి, తాగుతున్నా? అప్పుడే కావు నాన్న, కొద్దిసేపు ఆగాలి సరేనా? ఇది ఓకే, మరి ఇదేంది నాన్న? నాన్న ఇదే మా చిన్నప్పుడు ఏసీ ఇదే నాన్న. నాన్న ఏసీ కరెంట్ ఉన్నప్పుడు ఒకటే వాడుకోవచ్చు నాన్న, కానీ ఇది మీ నాన్న కోపికున్నంత సేపు నీకోసం ఊపుతూనే ఉంటాడు. చల్లగా ఉందన్నా నాన్న, ఇంకా చల్లీళ్ళు తానా? చల్లగా ఉన్నాయి నాన్న. మీ సైకిల్ ఏమైంది సార్? ఈ ఎండలకి సైకిల్ టు పేలిపోయింది సార్, కొత్తది వేపియాలి. అయ్యో రండి సార్, నేను డ్రాప్ చేస్తాను. ఉన్నిలేను సార్, మాకు అలవాటే. పోదాం పనా? పోదాం. అబ్బా ఏమైంది సార్? చెప్పులు దిగిపోయినాయి, కాళ్ళకి రాళ్ళు కూర్చున్నాయి సార్. రండి సార్, నేను డ్రాప్ చేస్తాను. జస్సు నేను బయటకు వేస్తాను, రెడీగా ఉండి వచ్చి తిందాము. సారీ నాన్న.
జస్సు నాన్న నీకు సర్ప్రైజ్. ఏందన్నా? డబ్బులు యాడ్ నుంచి వచ్చినా? సారీ నాన్న, ఉండి పొలగొట్టేసి. నాన్న నీకు అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఉండి పలగొట్టదని చెప్పినా కదా నాన్న. నీకన్నా నాకు అత్యవసరం ఏమనిపించలేదు నాన్న. నాన్న సూపర్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? దోశ చక్కెర. మరి నువ్వు? నూడిల్స్ రా. సర్లే పదాంపా. సరే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నావురా? ముద్దా చట్నీ. మరి నువ్వేం తిన్నావురా? సేమ్ నూడిల్స్ రా. ఎప్పుడు నూడిల్స్ తిన్నారా? దాని టేస్ట్ నీకేం తెలుసురా? ఈరోజు మీ డాడీని అడిగి చేపించుకో. సరే అడుగుతా, పదాంపరా. కోప్పడం అంటే ఒకటి అడుగుతాను నేను. ఏంది నాన్న? నాకు ఒకసారి నూడిల్స్ చేసి పెట్టావా? ఇలాంటి కొత్త కొత్త అలవాట్లు ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? నేను రోజు నూడిల్స్ తింటాను నాన్న. నేను ఒక్కసారి తింటా ప్లీజ్ నాన్న. రోజు తింటున్నాడు, పోయి అడుగుదాం ఒకసారి. లోపలికి వచ్చేది ఎందురా? నాన్న నేను నీడే తింటానన్నా. సర్లే తీసుకో. జయదీప్ ఏం తింటారు నాన్న? నూడిల్స్ తిన్నాను అంకుల్. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎందుకు సార్ పిల్లలకి నూడిల్స్ అంతలా అలవాటు చేస్తున్నారు? ఏమి ఇచ్చినా తిన్నాడు సార్. నూడిల్స్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. నాకు కూడా చేసేకి ఈజీ కదా అని 3 పూటలు అదే పెట్టేస్తున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ చేసిన తప్పిదే సార్. ఎప్పుడో ఒకసారి నూడిల్స్ తింటే బాగుంటుంది, రోజు కరెక్ట్ కాదు సార్. దీనివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తెలుసా? హెల్త్ ఇష్యూసా? నూడిల్స్ లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది సార్. దీనివల్ల హార్ట్ డిసీజెస్, స్టమక్ లో క్యాన్సర్, కిడ్నీస్ ఎఫెక్ట్ కావడం, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఆర్ నూడిల్స్ గుడ్ ఫర్ హెల్త్ అని. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇప్పటి నుంచి జయదీప్కి నూడిల్స్ పెట్టకుండా చూసుకుంటాను. ఏం కాలా బాబు? ఏంటి అట్లా ఊపుతాను? ఏం కాలా? అన్నా ఇవి 5 రూపాయలు ఇచ్చి ఇవి 5 ఇవా అంట. ఇవి 5 రావు, ఇవి వస్తాయి 5. ఇవి రావా? సర్లే ఇవి ఇచ్చే అన్నా. 5 రూపాయలు తెచ్చి అది ఇది అనుకుంటా. ఇద్దో పట్టు. ఇంకొకసారి పీపీపుకుంటూ వచ్చినావు అనుకో, పై పగులుతుంది. అయ్యో అన్నా చాక్లెట్ తీసుకో. దేనికి? విరాట్ కోహ్లీ 2 years తర్వాత సెంచరీ కొట్టినారన్న, అందుకే అందరికి చాక్లెట్లు ఇస్తున్నాం. చాక్లెట్ తీసుకుని అన్న, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని మీ ఫ్రెండ్స్ కి పో. ఎందుకన్నా? కోహ్లీ సెంచరీ కొట్టినాడు కదా. అన్న మీరు కూడా రండి అన్న, అందరు కలిసి డాన్స్ చేద్దాం. ఇదో సండే కదా, డాడీతో ఆడుకోండి. నాకు ఆడుకోవాలని డాడీని పిలుచుకో. డాడీతో ఆడుకున్నాను. నాకు వర్క్ చాలా ఉంది, మీరు వెళ్ళి ఆడుకుని నేను రాలేను. అక్క నాన్న రాలే, నువ్వు వెళ్ళి అడుగుపో. సరే ప్లీజ్ రా నాన్న. మీకు చెప్తే అర్థం కదా, సండే అని వీళ్ళ రక్తం తాగుతున్నారు, మీరు ఒక్క నిమిషం తాగుతున్నారు. పిల్లలా రాక్షసులా? ఏడ్చొద్దు సోను, నీతో ఆడుకుంటే నేనున్నా. అనిల్ మీరు ఈడే ఉన్నారా? హాయ్ అంకుల్. ఏమైంది సిరి అలా ఉన్నావు? ఈ మధ్య సండేస్ కూడా వర్క్ చేస్తున్నారు, మాతో ఆడుకోవట్లేదు. మీ చదువు కోసమే కదా నాన్న మీ నాన్న ఇంత కష్టపడుతున్నారు. పెద్ద స్కూల్లో చదివించే వాళ్ళు చిన్న స్కూల్లో చదివించి మాతో ఆడుకుంటే చాలా. సరే నాన్న. అనిల్ రాజా, ఐ డెంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, మై కిడ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ లంచ్, కెన్ ఐ గో రాజా? ఎప్పుడు చూసినా వర్కేనా? తండ్రి ప్రేమ ఎప్పుడు చూపిస్తారా నువ్వు? నా పిల్లల కోసమే కదరా. నువ్వు ఫస్ట్ టైంకి తిను, నీ హెల్త్ బాగుంటేనే కదరా వాళ్ళు హ్యాపీగా ఉండేది. జీవితం అంటే వీకెండ్ ఒకటే కాదురా. నాకు వచ్చే జీతం వాళ్ళ స్కూల్ ఫీజుగా సరిపోవట్లేదురా. ఇది కరెక్ట్ టైం రా పిల్లలకి తండ్రి ప్రేమను చూపించడం. ఫ్యూచర్ లో నువ్వు చూపిద్దాం అనుకున్నా వాళ్ళు బిజీగా ఉంటారు రా. సారీ రా. స్కూల్ టైం అయితే త్వరగా రానన్నా. యా 2 minutes, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఆఫీస్. ఓకే, ఈవినింగ్ మీటింగ్ ఉంది, నాకు వచ్చే లేట్ అవుతుంది, నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తారేనా? తుఫాన్ ఉందంట కదా, స్కూల్ హాఫ్ డే అంట, మధ్యాహ్నం వచ్చి పిలుచుకొని పో. మధ్యాహ్నమే నాకు మీటింగ్ ఉంటుందేమో రా. సర్లే ఏదో ఒకటి చేస్తాను. రోజు నీకోసం వెయిట్ చేసి కాలు నొప్పిస్తానే. ఫ్రెండ్స్ అంతా సైకిల్ వస్తున్నారు నాన్న, నాకు సైకిల్ కూడా నేను వాళ్ళతో పాటు వస్తా. సరే కొనిస్తాలే నాన్న. సారీ అంకుల్, సారీ అంకుల్. అంకుల్ సారీ అంకుల్. మీ డాడీని పిలిచిపో. నానా ఏమైంది సార్? పిల్లలకి సైకిల్ కొనేయడం గొప్ప కాదు సార్. రోడ్లో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఇంటికి రావడం నేర్పియాలి. ఆఫీస్ వర్క్ లో కొంచెం బిజీగా ఉండి. కరెక్టే సార్. కొడుకు సైకిల్ తొక్కితే ప్రతి తండ్రికి సంతోషం. జరగరాంతి జరిగి అదే కొడుకు ఇంకెప్పటికీ సైకిల్ తొక్కలేడంటే ఆ తండ్రి తట్టుకోగలడా? అయ్యో అవును సార్. నాన్న ఇప్పటి నుంచి నువ్వు అన్ని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకున్న తర్వాత సైకిల్ తొక్కాలి, సరేనా? సరే నాన్న, ఆడుకునే పోయేసేసాను నాన్న. తొందరగా వచ్చేలా. సరే నాన్న. నాన్న నల్ల కార్ని తెల్ల కార్ చేసేంత వరకు తుడుస్తూనే ఉంటావా? దుమ్ము ఎక్కువ ఉంది నాన్న, నువ్వెందుకు ఆడుకునే తప్పేసి అప్పుడే వచ్చేసినావు? నాన్న నేను గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు పిల్లోడు షూ జాకెట్ అద్దాలు వేసుకొని బాగా స్టైల్ గా కూర్చున్నాను. ఎవరు ఎట్లుంటే ఏం లేనా, నీతో అలాంటి డ్రెస్సులు నేను క్రికెట్ ఆడబోతున్నా వాటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అంతే. ఎప్పుడు చూసినా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వస్తాను నాన్న. నాన్న ఒకటి గుర్తుపెట్టుకో, మనకు ఉన్న దాంతోనే సంతోషపడాలని, ఎప్పుడే కానీ ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు.
జయదీప్ సారీ నాన్న, లేట్ అయింది, వెళ్దామా? నాకు ఆకలి అయితే ఏమన్నా ఇస్తావా? కూర్చొని పోయి తీసుకొస్తా. తీసుకోనన్నా. నాకు నచ్చలేదు, ఇదే ముద్దు పో. ఏమైందన్నా? బాగుంది కదా. బాలేదు నాన్న, బయట పోయి ఏమన్నా తిందాంపా. ఏం నాన్న ఇంటికి వచ్చినా? చెప్తా పదా. ఇదిగో నాన్న. నాన్న ఒక నిమిషం ఇక్కడ రా. బిర్యానీ ఎందుకు నాన్న వాళ్ళకి ఇస్తాను? నాన్న దీంట్లో బిర్యానీ ఉందని మనకు తెలుసు, కానీ దీంట్లో ఏముందో తెలుసా? ఇది నేను వాళ్ళకి ఇస్తే దీంట్లో ఏముందో కూడా చూడకుండా ఎంత సంతోషంగా తీసుకుంటాడో తెలుసా? ఎందుకు చెప్పు? ఈ రోజు దీంతో వాళ్ళ కడుపు నిండుతుందని. రా నీకు చూపిస్తా. తీసుకోనా? థ్యాంక్స్ అన్న, మేమంతా కలిసి తింటాం. థ్యాంక్స్ అన్న. నువ్వు చెప్పింది నిజం నాన్న. నాన్న ఆకలితో ఉన్న ఎంతో మంది కడుపు నింపే అన్నం అన్నిటికంటే చాలా గొప్పది నాన్న. తినడానికి అన్నం దొరకక ఎంతో మంది పస్తులు ఉంటున్నారు. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను చెప్పు? నేను ఇంట్లో ఉండే ఫుడ్ వేస్ట్ చేస్తున్నాననే కదా నాన్న. ఫుడ్ ఇంకెప్పుడు వేస్ట్ చేయకూడదు, సరేనా? సరే నాన్న. మరి అన్నకు బిర్యానీ కార్లో ఉంది, తీసుకొని రాపు. తీసుకో. థ్యాంక్ యూ. లేనా బ్రష్ చేద్దు. ఫోన్ ఇస్తే నేను బ్రష్ చేస్తాను నాన్న. క్రికెట్ ఆడతా. పోదాం పా నాన్న. షూ వేసుకో, బయటికి పోదాం. బయట కాదు నాన్న, నేను క్రికెట్ ఆడతా అనింది నీ ఫోన్ లో. ఏమైంది నాన్న? కళ్ళు మంట అయితేనే నాన్న. డాక్టర్ దగ్గరికి పోదాం పా. ఈ మధ్య కళ్ళలో ఎక్కువ మంట అంటున్నాడు డాక్టర్. మీ వాడు ఫోన్లు ఎక్కువ వాడతాడు అనుకుంటా కదా? అవును సార్. డ్రాప్స్ ఇస్తారా? ఐకి స్ట్రైన్ అయ్యే పనులు ఏం చేయకూడదండి నాన్న. ఇలాగే ఫోన్లు చూస్తూ ఉంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, సరేనా? ఫోన్ నాన్న. డాక్టర్ ఫోన్ ఎక్కువ వాడదని చెప్పాడు కదా. వాళ్ళు ఎట్లా చెప్తారు? నువ్వు ఈయన. ఒక్క నిమిషం ఇస్తా. డాక్టర్ మా వాడు ఎంత చెప్పినా ఫోన్ వాడడం ఆపట్లేదు. అవునా? ఓకే డాక్టర్. నాన్న లే ఇంకా. కళ్ళకేమైందిరా? కళ్ళకేమైంది చెప్పు నాన్న. అవునా డాక్టర్? నాన్న నువ్వు ఫోన్ తగ్గించేంత వరకు నీ కళ్ళ కింద మరకలు పోవంట నాన్న. కళ్ళ కింద మరకలు ఉంటే ఉన్నిలే, పట్టు ఫోన్ వాడు. స్కూల్ టైం అవుతుంది. నీరసంగా ఉంది, నీ ఫ్రెండ్ తో కలిసిపోనన్నా. పోతయ్యా. నా బంగారు కదా, పోనన్నా. పోతయ్యా నేను. ఉండపో, వస్తాను. రా పాపదాము. బ్యాగ్ కూడా తీసుకుంటాడు. నువ్వు త్వరగా బండి తెచ్చుకో. ఇంత నెమ్మదిగా వచ్చాం. ఫస్ట్ 2 పీరియడ్లు అయిపోయింటాయి తాతయ్య. ఈ రోజు ఒక్కరోజే లేపా, రేపటి నుంచి మీ నాయనమ్మడితో పో ఇంకా. అంత పైకి నేను బ్యాగ్ మోసుకొని పోలేను. యాది నీ క్లాస్? అద్దో. అదేంద్రా అంత పై కొంచెం చూస్తా అంటే కళ్ళు తిరుగుతాయి. ఏమైంది చేసు? ఏమైంది సార్? ఈ వాటర్ తాగండి. ఏమైంది సార్? బ్యాగ్ మూసుకొని అన్ని మెట్లు ఎక్కే లోపల కళ్ళు తిరిగినట్లయింది. కాదు చేసు, బ్యాగ్ మూసుకొని పైకి రాలేవా? నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు మా నాన్న మోసుకొని వస్తారు. మీరు అలా అలవాటు చేస్తున్నారు సార్. ఈ రోజు బ్యాగ్ లో క్యారెట్ వాళ్ళతో మోపిస్తేనే కదా సార్ రేపు పొద్దున బర్బాద్ వచ్చినా ఎలా మోయాలో నేర్చుకుంటారు. చూసావా మీ తాత నా బ్యాగ్ మోసుకొని వచ్చే లోపల చెమటలు కక్కి ఎలా పడిపోయాడు? మీ తాత అంటే ఇష్టం లేదా? ఇష్టమే సార్. తాతకు సారీ చెప్పు. సారీ తాత, ఎప్పుడు నుంచి స్కూల్ బ్యాగ్ నిన్నే మోసుకొని వస్తాను. ఏమన్నా అంత హ్యాపీగా ఉన్నావు? మన డ్రీమ్ నెరవేరిందన్న. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనేసాం. నన్న పోయి జస్సు చెప్పేసి వస్తా. జస్సు ఏరా రే, మేము 1 కోటి రూపాయలు పెట్టి ఇంట్లో కొనుక్కున్నాం తెలుసా? అవునా? కంగ్రాట్స్ రా. మీరు ఎన్నో దాన్ని పాత ఇంట్లో ఉంటారా? కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు కదా. పాత ఇల్లు అయితే ఏం, కొత్త ఇల్లు అయితే ఏం, మాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, అది చాలరా. నానా నీ సైకిల్. జయదీప్ వాళ్ళు 1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందన్నా. అన్ని డబ్బులు ఏంటుకుంటారు నాన్న? వాళ్ళు కూడా అప్పు చేసి కొనింటారు. వాళ్ళ నాన్నకి ఎన్ని టెన్షన్లు తెలుసా? నెల అయితేనే వాళ్ళని 1,00,000 రూపాయలు కట్టాలి. మనం 2,000 కడితే చాలు, మన రెంట్ సరిపోతుంది. మేము అప్పేం చేయాలి, డబ్బులు పెట్టే కొనుక్కున్నాం. సరే నాన్న, మీ నాన్న అడుగుదాం పదా. పాండ్ అంకుల్ పాండే. నానా మనం ఇల్లు డబ్బు పెట్టి కొన్నామా, అప్పు చేసుకున్నామా? నిజం చెప్పు. అంత డబ్బులు మనతో ఎక్కడున్నా? బ్యాంక్ లో లోన్ తెచ్చుకొని కొనుక్కున్నాం. అవునా? నెల అయ్యేసరికి 1,50,000 లోన్ కట్టాలి నాన్న. ఇప్పటి నుంచి మనం ఖర్చులు తగ్గించుకోవాలి, సరేనా? సార్ మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే సార్. సార్ పిల్లలకి సుఖాలు ఇచ్చేటప్పుడు దాని వెనకాల దాగున్న కష్టం నేర్పిస్తేనే కదా సార్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోలో తెలుసుకుంటారు. పిల్లలకి ఇప్పుడే కష్టాల గురించి చెప్పడం ఎందుకు అనుకున్నా సార్, కానీ కష్టం గురించి చెప్తేనే వాటి విలువ తెలుస్తుందని ఇప్పుడే తెలుసుకున్నా. థ్యాంక్ యూ సార్. ఇదిగో నాన్న హ్యాట్ పెట్టుకో. నేను అడిడాస్ పెట్టుకున్నా చెప్పినా కదా, యూఎస్ పెళ్ళి ఎందుకు తీసుకొచ్చినావు? నాకు వద్దు పో. అడిడాస్ పక్కా ఇప్పేసానన్నా, ఇప్పటికి దీంతో అడ్జస్ట్ గా. ఇదిగో ఇన్ని నీళ్ళు ఎవరన్నా తారా? నాకు వద్దు పో. ఇదిగో నాన్న. నాన్న పోదామా? నాన్న టోపీ పెట్టుకో నాన్న. ఈ వాటర్ బాటిల్ తీసుకో. నా బ్యాగ్ లో ఉన్న బుక్కుల కన్నా ఈ బాటిల్ ఎక్కువ పోయింది కదా నాన్న. ఎండాకాలం కదా నాన్న, నీళ్లు బాగా తాగాల, సరేనా? జయదీప్ కి ఏమేం చేసు? గేమ్స్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినాడు అంకుల్. అవునా? హాస్పిటల్ పోదాం పద. ఏమైంది సార్? జయదీప్ కళ్ళు తిరిగి పడిపోయాడు సార్. నాన్న ఎండాకాలం కదా, నీళ్ళు బాగా తాగుతున్నావా? ఏమైంది నాన్న? అసలు వాటర్ తాగలేదు. గుడ్ బై నాన్న. పిల్లలు సమ్మర్ లో డిహైడ్రేట్ అవుతా ఉంటారు సార్, అందుకే నీళ్ళు బాగా తీసుకోవాలి. పిల్లలు 5 to 13 years ఉన్న వాళ్ళు 1.8 నుంచి 2.5 లీటర్స్ పర్ డే తీసుకోవాలి. అదే మనలాంటి వాళ్ళు అయితే 3 to 4 లీటర్స్ పర్ డే తీసుకోవాల్సి వస్తుంది. అదే ఫీమేల్స్ అయితే 3.5 to 4 లీటర్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది సార్. సమ్మర్ వచ్చింది, మేము నీళ్ళు బాగా తాగుతాం, మీరు నీళ్ళు బాగా తాగండి. ఏ తగిలిందని నవే ఒకటి తగల నీ 3 తగిలే. మోసం మోసం
మోసం మోసం. నా గోళీలు నాకు ఇచ్చి. నాకు ఇచ్చి. నేను మా నాన్నని పిలుచుకొని వస్తా. నీకుంది. ఏంటి సార్ ఈయన ఆస్తులు పోగొట్టడానికి కొట్లాడుతున్నారు? ఆగు ఆగు ఆగు. నా గోళీలు నాకు ఇస్తావుతకల్లా. నేను కష్టపడి తెలుసుకున్నా. కొట్లాడకుండా ఎవరు గోళీలు వాళ్ళు ఇప్పించుకోండి. 1 2 3 1 2 3 4. ఇదిగో నాతో 3 ఉన్నాయి. ఇదిగో నాతో 4 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య మనకి తెలియకుండా 3 గోళీలు ఎత్తేసిన. నా గోళీలు తీసుకున్నాడేమో. రేపు పడుకో. నా గోళీలు నాకు ఇచ్చారా? ఏమైందన్నా? నీ 3 గోళీలు ఎత్తి పెట్టుకున్నా. నా కూడా వాడు ఎత్తి పెట్టుకున్నాడేమో డాడీ. నువ్వు నిజాయితీకి లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి నాన్న. రేపు పొద్దున ఏం చేయాలో ఆలోచించు. నాన్న నువ్వు మోసం చేసినప్పుడు అవతల వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు అనిపిస్తుంది. అదే నువ్వు నిజాయితీగా ఉండి చూడు, అవతల వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు. సారీ నాన్న. నిన్న నా గోళీలు ఏమన్నా ఎత్తి పెట్టుకున్నావా? లేదురా, అన్ని ఇచ్చేసిన. ఇవి తీసుకోరా. అయి నావే. నాలాగా నువ్వు కూడా నా గోళీలన్నీ ఎత్తి పెట్టుకున్నావు అని రాత్రంతా నాకు నిద్ర రాలేదురా. నేనేం నీలాగా ఎత్తి పెట్టుకోలేదురా. సరే ఏం కావాలి? చపాతీ, దోశ, ఇడ్లీ, చపాతీ 2 ప్లేట్ల చపాతీ. రే బాబు. సారీ. నీళ్ళంతా మింద చల్లినా ఒకళ్ళు కనపడవా? ఒక్క పని చేయదు కాదు, లోపలికి పోయి పని చేసుకోపో. సారీ సార్. సార్ ఏం కావాలి సార్? మీ ఓన్ రాడున్నాడు. అదిగో సార్. సరే నువ్వు కాదు బాబు, కొన్ని నీళ్ళు షర్ట్ మీద పడితేనే పిల్లగాని అంతగా పడుతుంది. నువ్వు వేయించుకో తెలుస్తుంది. అయినా నీ ఎట్లా వాళ్ళతో మాట్లాడి వేస్తే ఫస్ట్ కళ్ళు నీళ్ళండి సార్, మీరు వెళ్ళండి. రే నానా ఇక్కడ రా. 14 ఏళ్ళ కన్నా వయసు తక్కువ పిల్లల్ని పనులు పెట్టుకుని నీకు తెలీదా? నానా నువ్వు నాతో పోలీస్ స్టేషన్ రా, మీ ఓనర్ మీద కంప్లైంట్ ఇద్దాం. మా నాన్న మీద పోలీస్ కంప్లైంట్ నేనెందుకు ఇస్తా అంకుల్? పిల్లలను స్కూల్కి పంపించకుండా పనులు పెట్టుకుంటావు. నువ్వేం తండ్రి అయ్యా? నాకు మార్నింగ్ స్కూల్స్ అంకుల్. వర్కర్స్ ఎవరు రాకపోతే మా నాన్నకి హెల్ప్ చేస్తున్నా. అలాంటప్పుడు ఇది చైల్డ్ లేబర్ కిందకి ఎందుకు వస్తుంది అంకుల్? వాళ్ళు ఏదో తెలియక చేసుకున్నారు, నువ్వు వెనకేసి రాకుండా నువ్వు కూడా చేసుకుంటావా? తప్పు చేసినప్పుడు పిల్లలకి ఒక దెబ్బ కొడితేనే కదా సార్ నెక్స్ట్ టైం తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. అవును అది కరెక్టే. బాయ్ నాన్న. బాయ్ అంకుల్. సారీ నాన్న. ఆయన చైల్డ్ లేబర్ అంటే ఏంటి? 14 years కన్నా ఏజ్ తక్కువ ఉండే పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు నాన్న. ఒకవేళ పెట్టుకుంటే పనిలో పెట్టుకున్న ఓనర్ని జైల్లోకి వేసాను నాన్న. రెడీ అయినాం నాన్న. నేను గ్రౌండ్ కి ఫ్లాగ్ హాస్టింగ్ కి పోతున్నాను. మీరు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండండి, సరేనా? సారీ నాన్న, లేట్ అయింది. బాగా జరిగిందా? ఏం తింటున్నావు నాన్న? నాకు ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు స్వీట్ ఇస్తారు నాన్న. ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి తేడా తెలుసా నాన్న నీకు? ఆ 2 రోజులు మాకు హాలిడే నాన్న. సర్లే, ఆ 2 రోజులు జెండా ఎలా ఎగరేస్తారు చెప్పండి? జెండా అంతా కట్టింటారు నాన్న, లేకపోతే పెద్దగా అవుతుంది. నాతో పాటు రా నాన్న, మీకు చెప్తా. నాన్న ఇండిపెండెన్స్ డే రోజు జెండా కింద ఉంటుంది, దాన్ని పైకి లాగిన తర్వాత జెండా ఓపెన్ అవుతుంది, దాన్ని ఫ్లాగ్ హాస్టింగ్ అంటారు. కానీ రిపబ్లిక్ డే రోజు జెండా పైన ఉంటుంది, దాన్ని లాగితే జెండా ఓపెన్ అవుతుంది, దాన్ని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి తేడా, సరేనా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలా ఆకలి వేస్తుంది, అది ఇస్తావా? చాలా ఇంకా ఆకలి అవుతుందమ్మా. నాన్న డబ్బులి. ఎందుకు నాన్న? డబ్బులి. ఎవరు నాన్న పాపతో డబ్బులు ఇచ్చుకుంటాను? 4 రోజులు అయింది అన్నది, నీ కాళ్ళు చేతులు బాగున్నాయి, ఎవరు డబ్బులు కూడా ఎక్కుకున్నారు. మీకు మీ పాపకు చాలా థ్యాంక్స్ అన్న. నాతో పట్టరా. కడుపు నిండా తిని చాలా రోజులు అయిందన్న. ఇలా అడుక్కోవడం ఆపేసి వచ్చిన పని చేసుకో. సరే అన్న. అన్నా 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 నన్ను గుర్తుపట్టినారా? నువ్వెందుకు గుర్తులేవయ్యా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? కష్టపడి సొంతంగా డబ్బు సంపాదించుకుంటానా, ఒకసారి కటింగ్ చేయించుకున్నానా. అన్నా రండి అన్న. అన్నా మళ్ళీ అన్న, మీరు చేసిన సాయంతో కష్టపడి నా కొడుకు పేరు మీద షాప్ పెట్టుకున్నాను, వచ్చి ఓపెన్ చేయండి అన్న. లేనా బ్రష్ చేద్దు? ఫోన్ ఇస్తే నేను బ్రష్ చేస్తాను నాన్న. క్రికెట్ ఆడతా. పోదాం పా నాన్న. షూ వేసుకో, బయటికి పోదాం. బయట కాదు నాన్న, నేను క్రికెట్ ఆడతా అనింది నీ ఫోన్ లో. ఏమైంది నాన్న? కళ్ళు మంటైతేనే నాన్న. డాక్టర్ దగ్గరికి పోదాం పా. ఈ మధ్య కళ్ళలో ఎక్కువ మంట అంటున్నాడు డాక్టర్. మీ వాడు ఫోన్లు ఎక్కువ వాడతాడు అనుకుంటా కదా? అవును సార్. డ్రాప్స్ ఇస్తారా? ఐకి స్ట్రైన్ అయ్యే పనులు ఏం చేయకూడదండి నాన్న. ఇలాగే ఫోన్లు చూస్తూ ఉంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, సరేనా? ఫోన్ నాన్న. డాక్టర్ ఫోన్ ఎక్కువ వాడదని చెప్పాడు కదా. వాళ్ళు ఎట్లా చెప్తారు? నువ్వు ఈయన. ఒక్క నిమిషం ఇస్తా. డాక్టర్ మా వాడు ఎంత చెప్పినా ఫోన్ వాడడం ఆపట్లేదు. అవునా? ఓకే డాక్టర్. నాన్న లే ఇంకా. కళ్ళకేమైందిరా? కళ్ళకేమైంది చెప్పు నాన్న. అవునా డాక్టర్? నాన్న నువ్వు ఫోన్ తగ్గించేంత వరకు నీ కళ్ళ కింద మరకలు పోవండి నాన్న. కళ్ళ కింద మరకలు ఉంటే ఉన్నలే, పట్టు ఫోన్ వాడు. నాన్న పోయి ఏమని కొనుక్కొచ్చుకోపో. అయ్యో చెప్పులు వేసుకోలేదే. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, వినాయకుడిని తీసిపోతాను ప్లీజ్. ఆగు నాన్న, ఆగు నాన్న. రే ఆపు ఆపు. నువ్వు వెళ్ళి నిమజ్జనం చేసేసి రారా. ప్లీజ్ నాన్న, నాకు ఇష్టం నాన్న వినాయకుడు.
నిమజ్జనం బాగైందరా? బాగైందిరా. ఏ రావాడు ఏడ్చేది ఆపినాడా? వినాయకుని పండుగ రోజులంతా బాగుంటాడు రా, కానీ నిమజ్జనం అంటేనే స్టార్ట్ చేస్తాడు ఏడుపు. అవునరా, మీ నాన్న వృద్ధాశ్రమంలో జరిపించినావు అంటే నిజమేనా? ఎక్కునా వాడిని ఒకసారి చూసిపోతా. వాడు చూస్తే గోలా చేస్తాడు, నువ్వు ఎక్కునా? అవునరా, నేను ఆఫీస్కి పోతా, వాడు స్కూల్కి పోతాడు. నా భార్యకి ఇబ్బంది అవుతుందిరా మా నాన్న చూసుకోవడానికి. మరి మీ నాన్న ఎక్కడ ఉన్నాడని మీ వాడు అడిగితే ఏమని సమాధానం చెప్పావు? వాళ్ళ ఫ్రెండ్స్ తో టూర్కి వెళ్ళాడని చెప్పారా. ఇంకా ఎన్ని రోజులు మేనేజ్ చేయాలో. మాట్లాడే దేవుని నిమజ్జనం చేస్తేనే వాడు ఇంతలా ఏడుస్తున్నాడే. మాట్లాడే దేవుని నువ్వు వృద్ధాశ్రమంలో వదిలేవచ్చావని తెలిస్తే వాడు నిన్ను లైఫ్ లో క్షమిస్తాడా? చాలా పెద్ద తప్పు చేసావురా. జషు ఎప్పుడు వచ్చావు తాతయ్య? ఎందుకు తాతయ్య ఇన్ని రోజులు నన్ను వదిలేసి వెళ్ళావు? ఇంకెప్పుడు వదిలేసిపోండి లేప్ప, నీతోనే ఉంటా. ఏమైంది? ఎక్కువ దగ్గు వస్తుంది తల్లి, నేను డాక్టర్ దగ్గరికి పోయిస్తాను. నేను కూడా వస్తాను అన్న. సరేనా, కూర్చోండి. ఇప్పటికి ఎలా ఉంది? బానే ఉందా? మందులు రాసినవి వాడుతున్నావా లేదా? అవి చాలా కాస్ట్లీ మందులు సార్, భరించడం నా వల్ల కావట్లేదు. కాస్ట్లీ అనుకుంటే ఎలా? నీ ప్రాణం ముఖ్యం కదా. నా బిడ్డ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా సార్ నాకు. అలా అంటే ఎలా? మందులతో ప్రయత్నం చేస్తున్నాం కదా. ప్రయత్నం సక్సెస్ కాదులేండి సార్. నిరుత్సాహపడకు. మందుల ధర తక్కువ రాసిస్తున్నాను, కనీసం అవైనా ప్రయత్నించు. నాన్న కీస్ లోపల మర్చిపోయినా. సార్, మా నాన్నకి ఏమైందో చెప్పండి సార్. నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం మీ నాన్న తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు బుజ్జి. అంటే ఏంటి సార్? అది దైవేచ్ఛ. నీకు చెప్పిన అర్థం కాదు. నాన్నను బాగా చూసుకో. ఎందుకు నాన్న నాకు అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్తే ఆడపిల్ల పుడుతుందంటారు కదమ్మా. వచ్చే జన్మలో కూడా నువ్వు నా కూతురుగా పుట్టాలని నీకు అబద్ధం చెప్పాను తల్లి, నీకు క్షమించు. లవ్ యూ నాన్న, నీకేం కాకుండా చూసుకుంటా. ఎప్పుడు ఇంతే పో. హలో, ఏమి ఇక్కడ ఆడుకుంటున్నావు? ఎవరు అంకుల్ మీరు? మీ నాన్న ఫ్రెండ్ని. ఏం చేస్తున్నాడు మీ డాడీ? మా డాడీ వర్క్ లో ఉన్నాడు, నేను అలర్ట్ చేస్తుంటే బయటికి పోయి ఆడుకోమన్నాడు. అయ్యో అవునా? ఈ చాక్లెట్ తీసుకో. మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, నువ్వు బాగా ఆడుకోవచ్చు. మీ డాడీకి నేను ఫోన్ చేసి చెప్తా, సరేనా? వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన కిడ్నాపర్స్ ఫేసెస్ లో ఉన్నాయి. నానా వీళ్ళు నీకు తెలుసా? మా నాన్న ఫ్రెండ్స్ అండి అంకుల్. దిగునాను ఒకసారి. ఏమైందిరా కాకలా కొట్టుకుంటాను? నేను ఒక 2 నిమిషాలు లేట్ వచ్చింటే నీ కొడుకు ఏమేవాడు తెలుసా? ఏమైతాడు? బయట ఆడుకుంటానే. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, పిల్లలైతే గ్యాంగ్ మన ఊరికి వచ్చిందంట తెలుసా? అవునా? వీడు అల్లరి చేస్తుంటే బయటకు వెళ్ళి ఆడుకోమనింట్రా. రే, మన ఇండియాలో ప్రతి 8 minutes కి ఒక పిల్లోని కిడ్నాప్ చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఎంత బిజీ అయినా ఉండని, పిల్లోడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ గమనించిరా ప్లీజ్ రా. సారీ రా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సరేనా?